హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. అభివృద్ధి పైన అబద్ధాలేనట. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపణలని అసత్యాలే. కూటమి సర్కార్ విడుదల చేసిన 2023, 24 సామాజిక ఆర్థిక సర్వేనే నిదర్శనం. స్థిర ధరల ఆధారంగా వైఎస్ఆర్‌సీపీ హయాంలో పెరిగిన వృద్ధి రేటు. ఇది అభివృద్ధి పైన కూడా అబద్ధాలే చెప్పారు. అప్పుల పైన అబద్ధాలు చెప్పారు. ప్రజలకి పంపిణీ చేసిన డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద కూడా ఆ విషయాలపైన కూడా అబద్ధాలే చెప్పారు. అన్నీ అబద్ధాలే అని చెప్పి సాక్షి పేపరు ఒక వార్త రాసింది. అభివృద్ధి పైనే అబద్ధాలు ఒకటే కాదు, అన్నీ అబద్ధాలే అనే అర్థం వచ్చేలాగా రాసింది. ఎందుకంటే 6,46,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌లో అప్పులైనాయని అభివృద్ధిలో మన బడ్జెట్‌లో స్పష్టంగా మెన్షన్ చేశారు. బడ్జెట్ అంటే అఫీషియల్ డాక్యుమెంట్ అది. అఫీషియల్‌గా అసెంబ్లీ ముందు, చట్టసభ ముందు పెట్టారు. పెట్టిందంటే అది ఇక నిర్దిష్టంగా దాంట్లో ఇక మార్పులు ఉండవు. అది స్పష్టమైన ఇప్పుడు బడ్జెట్‌లో పెట్టే సంఖ్యలు కూడా 175 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారంటే అబద్ధం అయితే పెట్టరు కదా! కానీ దాన్ని అబద్ధం అని మళ్ళీ అదే ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిందో, ఏ ప్రభుత్వం అయితే బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో 6,46,000 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పటివరకు అప్పులున్నాయని చెప్పిందో, ఆ ప్రభుత్వానికి హెడ్ పెద్ద తలకాయ అయిన ముఖ్యమంత్రి బయటకు వచ్చి 2 రోజుల తర్వాత ఓహో! మన అబద్ధం అనుకుంటారు ప్రజలు. మనం మొన్నటిదాకా పబ్లిక్‌లో ఒకటి చెప్పినాం. ఇక్కడ అసెంబ్లీలో నిజాలు చెప్తే అది అబద్ధం కింద పోద్ది కాబట్టి మళ్ళీ ఇంకొక అబద్ధం ఆడిండు. ఏమని? 9,74,000 కోట్లు అప్పు 6,46,000 కాదు. అది అబద్ధం. నేను చెప్పేది నిజమే. ఇంకా తవ్వితే ఇంకొత్తాయి అంటాడు. తవ్వటానికి బాయా ఇది? బాయా బొగ్గు గానా? బాయి కాదు, బొగ్గు గాని కాదు. దీంట్లో ఆన్ రికార్డ్ ఆధారాలు ఉంటాయి. ఇక తవ్వేదేంది అందులో? ఏ భూమిలో ఉన్నాయా అప్పులు తవ్వటానికి? కాగితాలు ఉంటాయి, పేపర్లు ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. దాంట్లో ఉంటాయి అప్పులు ఎన్ని ఉన్నాయనేది. ఇక దానికి తవ్వాలనా? ఇది 45 సంవత్సరాల రాజకీయ జీవితం నుండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే ఒక బడ్జెట్ ఇప్పిస్తారు. బయటకు వచ్చి ఇంకోటి చెప్తారు. ఇంకా ముందుకు పోయి అసలు తవ్వితే ఇంకా బయటకు వస్తాయి అంటాడు. తవ్వుడేంది? శలమా తవ్వటానికి? బాయా? కనీసం ఉండాలి కదా! అసలు ఎంతున్నాయో చెప్పండి నిజమేదో. సరే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది మీకు మీరే మా బడ్జెట్ అబద్ధం అని చెప్తున్నారు. అసలు నిజాలేదో చెప్పండి మరి. అది నిజమని ఎట్లా నమ్మాలో ఆధారాలు చూపించండి అంటే చూపించే పరిస్థితి. అట్లే నిన్న అభివృద్ధి పైన కూడా అబద్ధాలే చెప్పారట. ఎట్లయితే అప్పుల పైన చెప్పారో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపణలనే అసత్యాలే. 2022, 23లోనట 5.81% ఉంది. 23, 24కి వచ్చేసరికి 7.35% వృద్ధి రేటు. గ్రోత్ రేటు విషయంలో అబద్ధాలు చెప్పారు. అంటే వైఎస్ఆర్సీపీ పరిపాలన కాలంలో గ్రోత్ రేట్ తగ్గింది అన్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ప్రకారమే 2022, 23లో 5.81% ఉంటే 23, 24కి వచ్చేసరికి 7.35%, దాదాపు 2% పెరిగింది వృద్ధి రేటు, గ్రోత్ రేటు. అంటే గ్రోత్ రేటు పెరిగింది అంటే రూరల్ ఎకానమీ పెరిగింది వాస్తవంగా. వైఎస్ఆర్సీపీ హయాంలో రూరల్ ఎకానమీ పెరగడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద అది తల్లికి వందనమా, రైతు భరోసానా, నేతన్న హస్తమా, కాపు హస్తమా, రకరకాల పేర్లతోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళల అకౌంట్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారుల పేదల అకౌంట్లో డబ్బులు వేసాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం. వేసినందువల్ల రూరల్లో ఉన్న ప్రజానీకంలో ఆర్థిక స్వాలంబన వచ్చింది. దానివల్ల రూరల్ ఎకానమీ డెవలప్ అయింది. దానివల్ల ఇగో గ్రోత్ రేట్ పెరిగింది. 2022, 23లో 5.81% ఉంటే 23, 24కి వచ్చేసరికి 7.35% ఉంది. జాతీయ స్థాయిని మించి రాష్ట్ర తలసరి ఆదాయం. గత 3 ఏళ్లుగా రాష్ట్ర సొంత ఆదాయంలో పెరుగుదల, అన్నదాతలను చేయి పట్టుకొని నడిపించిన ఆర్బీకేలు. 2023, 24లో రైతు భరోసా ద్వారా 53.58 లక్షల మంది రైతులకు 7,226 కోట్ల రూపాయలు ఇచ్చినాం అనేది చెప్తున్నారు. 2023, 24 నాట 53.58 లక్షల 53.58 లక్షలు 58 లక్షల మంది రైతులకు 7,226 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఇట్లా రైతుల ఖాతాలో ఒక 7,226 కోట్ల రూపాయలు డబ్బులు పడ్డాయి అంటే ఆర్థిక స్వావలంబన వచ్చినట్టే కదా, రూరల్ ఎకానమీ గ్రోత్ వచ్చినట్టే కదా. దానివల్ల వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది కదా. కొనుగోలు శక్తి పెరగటం వల్ల రాష్ట్రం వృద్ధి అయింది కదా. ఇది వాళ్ళు చెప్తున్నది. నాడు నేడుతో బాగుపడ్డ ప్రభుత్వ పాఠశాలలో ఆదుకున్న అమ్మఒడి. 2023, 24లో 11,688 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు. 6,00,000
6.07 లక్షల కోట్ల పెట్టుబడితో కార్యాచరణ దశలో మరో 156 మెగా ప్రాజెక్టులు. ఎంఎస్ఎంఈలతో లక్షల మందికి ఉపాధి కల్పన, ప్రజారోగ్యానికి భరోసా, చేనేత కార్మికులకు 969.77 కోట్ల ఆర్థిక సాయం, కూలీల వేతనాల పెరుగుదలతో మెరుగుపడ్డ జీవన ప్రమాణాలు. వాస్తవం ఇది. జీవన ప్రమాణాలు అయితే మెరుగుపడ్డాయి గడిచిన 5 సంవత్సరాలలో. అంటే ప్రభుత్వానికి సంబంధించిన అంతో ఎంతో సంపద, ప్రభుత్వానికి సంబంధించిన డబ్బుని ప్రజల అకౌంట్లలో చూడటం జరిగింది 5 సంవత్సరాల్లో. గతంలో ఎప్పుడు కూడా ఈ కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు అని పేపర్లలో చూసే, టీవీలలో బడ్జెట్ ప్రవేశపెట్టిండట. బీసీలకు ఇన్ని వేల కోట్లట, ఎస్సీలకు ఇన్ని వేల కోట్లట, మహిళలకు ఇన్ని వేల కోట్లట, రైతులకు ఇన్ని వేల కోట్లట అని ఫిగర్ చదువుకునేది తప్ప వాళ్ళకి ఒక కోటి కాదు, ఒక పైస కూడా అకౌంట్లలోకి వచ్చిన దాఖలాలు. ఇలా ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లలో చూసుకున్నారు. దానివల్ల వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది, వాళ్ళ ముఖాలలో సంతోషం వచ్చింది. అది స్పష్టంగా మనకు కనపడుతుంది కదా ఫిగర్స్. ఇక దానికి ఎవడో చెప్పాల్సిన పని లేదు కదా. ఇవాళ మీరు చేస్తుంది ఏంది? నేను 85,000 కోట్లు పెట్టుబడులు తెస్తా, 30,000 ఉద్యోగాలు ఇప్పిస్తా. 85,000 కోట్లు పెట్టుబడులు తెస్తా, మీ దగ్గర ఉన్న భూములన్నీ ల్యాండ్ పూలింగ్లో వాళ్ళకి ఇప్పిస్తా. ఎవడైతే పెట్టుబడులు పెడతాడో వీళ్ళ భూములు వాడికి ఇప్పించి వాళ్ళకి ఉద్యోగం ఉడిగమే చెప్పిస్తావా? ఇది అభివృద్ధి అంటే? ఇది లిటరల్లీ తప్పు. ఎవడో షూటు బోటు వేసుకున్నోడుకు ఈ ప్రజల భూముల్ని అప్పజెప్పి వాళ్ళకి మళ్ళీ అందులోనే బండు రోజుగిరి ఇప్పిస్తండి. దాన్ని ఉద్యోగం ఎట్లా అంటారు, ఉపాధి ఎట్లా అంటారు? భూమి అనేది మనిషితోని అటాచ్మెంట్, వాడి జీవితానికి సంబంధించిన అటాచ్మెంట్. ఏ మనిషికైనా భూమి, ఇల్లు అనేది వాళ్ళు స్వార్జితమైన భూమిని తీసుకుపోయి పరిశ్రమల పేరుతోని, అభివృద్ధి పేరుతోని, పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టి ల్యాండ్ పూలింగ్ పేరుతోని మీకు ఉద్యోగాలు ఇప్పిస్తా అంటే, నువ్వు ఇప్పించే ఉద్యోగం వాడు ఉద్యోగం వాడు చేసుకుంటాడు. ఆ భూమి ఉంటే కనీసం అంటే వాళ్ళ భూమిని వాడికి తనకు ఇచ్చేసి వాళ్ళని వీడిని అందులోనే ఉడిగని చేపించి వాడు బీకేస్తే మళ్ళీ రోడ్డును పడాలి. ఇది మీ అభివృద్ధి? దీన్ని ఆర్థిక స్వావలంబన అంటారా? దీన్ని వృద్ధి రేట్ అంటారా? ఎవరికి వృద్ధి? పారిశ్రామికవేత్తలకి, బడా పెట్టుబడిదారులకు వృద్ధి. ఇది గమనించుకోవాలా. ఇది చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో వృద్ధి రేటు ఎలా ఉంది? 2022-23లో 7.65% ఉంది. అది మళ్ళీ 5.81%. ఇది 2022-23లో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.81% ఉండగా 2023-24లో ఏకంగా 7.35% పెరిగింది. ఇగో ఇది 2022-23లో 5.81, 23-24 వస్తే 7.35% స్థిర ధరల ప్రకారం. ఏకంగా 7 పెరిగిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో వాళ్ళు విడుదల చేసింది. స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్డ్ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ అవి. ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే ఇచ్చారు. ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన డిజిట్స్ 2022-23లో 5.1% ఉంటే 2023-24లో 7.35% ఉంది. ఇది నిదర్శనం కాదా అభివృద్ధికి, వృద్ధికి? ఈ అభివృద్ధి పైన కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తారు. అంటే ఫిగర్స్ అయితే ఇస్తున్నారు కరెక్టే, కానీ చెప్పేటప్పుడు తప్పులు చెప్తున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంది? డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కడుపు నింపిండు జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజల ఆర్థిక స్వావలంబన చేసిండు, రూరల్ ఎకానమీని డెవలప్ చేసిండు. ఈయన వచ్చి పేదలను ఎట్లా డెవలప్ చేస్తాడు? మా లెక్క సూటు బూటు వేసుకున్న వాళ్ళు పెట్టుబడిదారులు పట్టుకొచ్చి వీళ్ళకున్న ఎకరా, అర్ధ ఎకరాలు, లేదా 3 ఎకరాలు, 4 ఎకరాల భూమిని వాడికి కట్టబెట్టాలి. పెట్టుబడిదారుల పేరుతోని, పరిశ్రమల పేరుతోని, అభివృద్ధి పేరుతోని మనకు పట్టా ఉన్న భూమిని ఇంకోటి కట్టబెట్టి మనకు అందులో ఉద్యోగం ఇప్పించి ఇది చేస్తారట. ఇప్పుడు అదే జరుగుతుంది. 85,000 కోట్లు పెట్టుబడులు అంటున్నా కదా. అంటే ఉపాధి గ్యారంటీ పత్రాలు ఇస్తారట. ఇచ్చి ఈయన భూమిని అంతా వాడికి ఇవ్వాలి. ఇచ్చేది ఏంది? రైతు భూమిని వానికి ఇచ్చిన తర్వాత ఇవాడు ఉపాధి ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఏంది? వీడికి అసలు ప్రధాన జీవనం భూమి రైతుకి. ఆ రైతు జీవనం వాళ్ళ ఆత్మ, అది వాళ్ళ జీవనాడి, వాళ్ళ జీవితం. అది వాళ్ళ జీవితాన్ని తెసిపోయి వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి నేను ఉపాధి ఇప్పిస్తాను అంటే వాడికి నచ్చని రోజు పీకేస్తాడు. నువ్వేం చేస్తావు? నీ ముఖ్యమంత్రి ఏమైనా చేస్తావా? ఉంటావా? నువ్వు వాళ్ళ గ్యారంటీ ఇస్తావా? లేదు. ఇది ఎలా జరుగుతున్న తంతు. ఇది అభివృద్ధి పైన అబద్ధాలు అనే ఒక వార్తనిచ్చింది. ఇంకోటి, పల్లె రోడ్లపైన పన్నుల మోత, గ్రామీణ రహదారులపైన యూజర్ ఛార్జీలు, నిర్వహణ వ్యయం ప్రజల నుంచి వసూలు, ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు. ఉభయ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలు. శాసనసభలో వెల్లడించిన చంద్రబాబు, ఆమోదం తెలిపిన కూటమి ఎమ్మెల్యేలు. తెలుపుతారు, ఎందుకు తెలుపరు? 164 మంది ఉన్నారు. చంద్రబాబు హయాంలో 2014-19లో, వైఎస్ జగన్ పాలనలో 2019-24
ఇందులో కోవిడ్తో ఒక ఏడాది పోను పనులు ఆగిపోయాయి. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం వెచ్చించే నిధులు కోట్లల్లో అని చెప్పి ఇది ఇట్లా ఇచ్చారు. 2014, 19 అంటే ఇది యెల్లో కలరు. 2019, 24 అంటే బ్లూ కలరు. ఇక రోడ్ల కోసం కేటాయించింది. రోడ్ల మరమ్మతులకి 953 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేస్తే 4645 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసిండు రిపేర్లకి. అంటే డబుల్ ఖర్చు పెట్టిండు. మాట్లాడితే రోడ్లు లేవు, రోడ్లు లేవు, రోడ్లు అయిపోయింది అంటున్నారు కదా అని ఫిగర్స్ ఇచ్చారు ఈడ. రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల కోసం 4325 కోట్లు చంద్రబాబు నాయుడు ఖర్చు పెడితే 7340 కోట్లు, ఆల్మోస్ట్ 50% ఎక్కువ, డబుల్ పెట్టిండు ఏడ కూడా. ఇది పంచాయతీరాజ్ రోడ్లు 3160 కోట్లు ఖర్చు పెడితే తెలుగుదేశం హయాంలో 5543 కోట్లు, దాదాపు 40% ఎక్కువ ఖర్చు పెట్టిండు చంద్రబాబు నాయుడు కంటే. మొత్తంగా చూసినా కానీ ఇది జాతీయ రహదారులు 14,353 కోట్లు తెలుగుదేశం అప్పుడు పెడితే 25,504 కోట్లు, అంటే 10,000 కోట్లు ఎక్కువ పెట్టిండు నేషనల్ హైవేస్కి. మరి ఎక్కడ తక్కువ పెట్టారు? ఎక్కడ అభివృద్ధి కాలే? మొత్తంగా చూస్తే కూడా 24,792 కోట్ల రూపాయలు ఆయన చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో ఖర్చు పెడితే 43,036 కోట్లు జగన్మోహన్ రెడ్డి పెట్టిండు. 24,000 ఎక్కడ, 43,000 ఎక్కడ? దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎక్కువ రోడ్ల కోసం పెట్టిండు. అది జాతీయ రహదారులా, గ్రామీణ రహదారులా, జిల్లా రహదారులా, ఏ రహదారులు అయితే ఆ 5 ఏళ్లకి ఈ 5 ఏళ్లకు పోలిస్తే ఏ రహదారి విషయంలో తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఖర్చు ఎక్కువ చేసిండు. కానీ రోడ్ల విషయంలో నిర్లక్ష్యం చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక కొత్త పందాని ఎందుకుండు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పందా ఏంటంటే పీపీపీ అని 4 పీలు పెట్టిండు. ఆ పీళ్ళల్లోకి రోడ్లను కూడా తీసుకుపడుతుంది, గ్రామీణ రోడ్లను కూడా. ఇప్పుడు ఎట్లయితే మనం నేషనల్ హైవేస్ ఎక్కితే టోల్ గేట్లు వసూలు చేస్తారో, మన గ్రామాలలో ఇంటి నుంచి చేనికి పోవాలన్నా, చేను నుంచి ఇంకో దగ్గర పోవాలన్నా, ఒకడింటి నుంచి ఒకడింటికి పోవాలన్నా, బంధువుల ఇళ్ళకి పోవాలన్నా ఒక 2 కిలోమీటర్ రోడ్డు ఎక్కినా డబ్బులు కట్టాలి. యూజర్ ఛార్జీలు అంటారు దాన్ని, టోల్ గేట్ అనకుండా యూజర్ ఛార్జీలు అని వసూలు చేసుకునే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బినామీలకు ఇస్తారు. దానికి పీపీపీ అంటాడు. ఆ పీపీపీలో ఆ రోడ్డు వేసే దాంట్లో ఈ ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంత పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడిలో 1000 కోట్లు పెట్టుబడితే ఒక 4,000 కోట్లు సంపాదించే ఒక సవలత్తు కల్పిస్తాడు ఆయన. ఎవడైతే పదవులు రాలేదో, హామీలు ఇచ్చి ఇయ్యలేదో, నీకు ఒక రోడ్డు ఇత్తపో, వసూలు చేసుకో ఒక 30 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు కావాలంటే కోర్టుకు పో, యూజర్ ఛార్జీలు అని రైతుల మీద, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలపైన నెత్తిన వేసుకో, యూజర్ ఛార్జీలు వసూలు చేసుకో అనే కార్యక్రమం. దానికి ముద్దు పేరు ఏం పెడతానంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా జాతీయ రహదారులు. జాతీయ రహదారులు అంటే ఏంది? ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రాన్ని కలిపేవాడిని జాతీయ రహదారులు అంటారు. ఒక గ్రామాన్ని ఇంకో గ్రామాన్ని కలిపేవాడిని స్థానిక సంస్థల రహదారులు అంటారు, గ్రామీణ రహదారులు అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ రహదారులు ఎందుకు నాయనా? గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ రహదారులు ఉంటే చాలు. ఈ పదం ఎందుకు తెచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు జాతీయ రహదారులను కూడా మన ఇంటికి తీసుకొస్తాడు అని చెప్పడానికి. జాతీయ రహదారులను ఇంటికి అడగట్ల వాళ్ళు, పెన్షన్ ఇంటికి అడుగుతున్నారు, రైతు భరోసా అడుగుతున్నారు, తల్లికి వందనం అడుగుతున్నారు, ఇల్లు అడుగుతున్నారు. అయ్యి జాతీయ రహదారులు మా ఇంటి ముందు ఏమంటల్లా, ఏ రైతు అడగడు. ఏంది దీని ఉద్దేశం? నువ్వు జాతీయ రహదారి పేరుతోనూ వాళ్ళ నెత్తిన పన్నులు వేసే కార్యక్రమం చేస్తాను, యూజర్ ఛార్జీలు. అది వాళ్ళకి తెలిసింది, ప్రజలు గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చింది ఇవాళ. దానికి ముద్దు పేరు జాతీయ రహదారులు మీ ఇంటి ముందుకు తీసుకొస్తానా అంటావు. వాళ్ళు అడుగుతున్నది మా ఇంటి ముందుకు జాతీయ రహదారులు కాదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏదైతే వాలంటీర్లతో పెన్షన్ ఇప్పించిండో, వాలంటీర్లతోని రకరకాల సేవలు చేయించిండో, గ్రామ సచివాలయంతో సేవలు చేయించిండో, ఆ సేవలు మా ఇంటి ముందుకు తీసుకురా. కానీ జాతీయ రహదారులు వద్దు, నీ జాతీయ రహదారులు, నీ యూజర్ ఛార్జీలు వద్దు, నీ రహదారులు వద్దు, ఇప్పుడు ఉన్నాయి చాలు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఆయన దీనికి అది ఒక ముద్దు పేరు పెట్టిండు. రైట్. 2027లోగా పోలవరం పూర్తి చేస్తారట. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం. మళ్ళీ కొట్టపోయింది కట్టండి. గతంలో చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఒక డయాఫ్రమ్ వాల్ కడితే అయిపోయింది దాని కథ. ఒక్క వరదకే లేచిపోయింది, మళ్ళీ కొత్తది కట్టుతుండట. ఆ కొత్తదనం గట్టిగా కట్టండి, ప్రజలు కోరుకుంటున్నారు. 70,000 కోట్లతో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు 70,000 కోట్లతోనట గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేస్తారట. చంద్రబాబు నాయుడు గారు పదే ఏ మీటింగ్లో నదుల అనుసంధానమే నా జీవిత లక్ష్యం అంటాడు. చేయండి, మంచిది. 70,000 కోట్లతో అది చేస్తారట. కానీ ముందు పోలవరం చేయండి ఫస్ట్. ఏపీకి జీవనాడి అంటున్నారు.
దాన్ని చేయండి సక్సెస్ఫుల్గా. దాని ఎత్తు తగ్గియకుండా, దాని స్టోరేజ్ తగ్గియకుండా, ఆ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టకపోకుండా ఈ జాగ్రత్త చేయండి. మీకు 164 సీట్లు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మళ్ళా కొట్టకపోయే డయాఫ్రామ్ వాల్ కాకుండా, మళ్ళా జీవనాడిని జీవోత్సవం చేయకుండా ఎత్తు తగ్గించి, స్టోరేజ్ తగ్గించి, 45 మీటర్ల ఎత్తుతోని 196 టీఎంసీల స్టోరేజ్‌తోని కట్టండి. సరే అనుసంధానం చేసి చేదురు మీ లక్ష్యం తర్వాత గానీ, పోలవరం అనేది 40 ఏళ్ల నుంచి అది పెండింగ్ పడ్డది. అది అడుగుతున్నారు. నీళ్లున్నా కన్నీరేనట గ్రేటర్ రాయలసీమకు వెన్నుపోటు. కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. KWDT1 అవార్డు అమల్లో ఉన్నంత వరకు తాగునీటికి తొలి ప్రాధాన్యం. ఆపై సాగునీటికి లభ్యత తక్కువగా ఉంటే కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు దామాషా పత్రాల సరఫరా. అదనంగా ఉన్న నీటిని క్యారీ ఓవర్ కింద 150 టీఎంసీల నిల్వకు ప్రాధాన్యం. ఆ తర్వాత అదనంగా నీళ్లుంటేనే గ్రేటర్ రాయలసీమకు నీటి విడుదల. ఈ మేరకు శ్రీశైలము సాగర్ నిర్వహణ కృష్ణా ట్రిబ్యునల్లో ప్రభుత్వం అఫిడవిటు. కృష్ణా నీళ్లు కడల్లో కలుస్తున్న సీమకు నీళ్లు దక్కని దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వ వాదనపై నీటిపారుదల రంగ నిపుణులు రైతుల ఆందోళన. KWDT2 అవార్డు అమల్లోకి వస్తే మరిన్ని కష్టాలు. బేసిన్లో అన్ని రాష్ట్రాలు 2578 టీఎంసీలు వాడుకున్న తర్వాతే గ్రేటర్ రాయలసీమకు నీళ్లు. బేసిన్లో ఉన్న అన్ని రాష్ట్రాలు వాడుకున్న తర్వాతనే గ్రేటర్ రాయలసీమకు నీళ్ళట. కేటాయించిన నీటిని గుంపగుత్తగా వాడుకుంటామని ట్రిబ్యునల్ కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఇలాగైతే అంద్రినీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులకు నీరు దక్కదు. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల ఇప్పటికే వాటా జలాలు దక్కన వైనం. ఇది KWDT1 అనేది ఉంది. అది రాయలసీమకి అంటే తాగునీటి అవసరాలు అత్యంత ప్రాధాన్యతని అవార్డు ఇచ్చింది. KWDT2లో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగే విషయం ఉందట. 2578 టీఎంసీలు బేసిన్లో ఉన్న మిగతా రాష్ట్రాలన్నీ వాడుకున్న తర్వాత మిగిలితే అప్పుడు గ్రేటర్ రాయలసీమకి తాగునీటికి ఇస్తారట. దీనివల్ల అన్యాయం జరగదా? ఎవడు బేసిన్లో ఉన్న అన్ని రాష్ట్రాలు వాడుకున్న తర్వాత అంటే వాడుకోకుండా ఎవడు ఉంటాడో కిందికి ఎవరు పంపిస్తారు? కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాటం చేసి రాయలసీమకి అన్యాయం జరగకుండా, రాయలసీమ నోట్లో మట్టి కొట్టకుండా, వాళ్ళకి ఇవాళ ఉన్న హక్కుల్ని హరించకుండా చేయాల్సిన బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం పైన ఉంది. KWDT2 అనేది కేంద్ర ప్రభుత్వ హయాంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 2 మంత్రులతోని తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామి, ఎన్డీఏ కూటమిలో. మీరు తలుసుకుంటే KWDT2 అవార్డుని చేంజ్ చేయొచ్చు. ఇవాళ గ్రేటర్ రాయలసీమకి నీళ్లున్న కన్నీరే మిగిల్చే పరిస్థితికి ఇగో ఈడ ఒకటి ఇచ్చారు. KWDT2 అవార్డును అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలన్నీ 2578 టీఎంసీలను వాడుకున్న తర్వాతే గ్రేటర్ రాయలసీమకు నీటిని విడుదల చేస్తామని అఫిడవిట్లో స్పష్టం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. కథం వీరే ఇచ్చారట, చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ ఆయన రాయలసీమ ప్రాంతమే 2578 టీఎంసీలు అందరూ వాడుకున్న తర్వాతనే మేము తీసుకుంటాం సార్, మాకు అవసరం లేదులే, మా రాయలసీమ ఎండిపోయినా పర్లేదని వాళ్ళకి ఒక అఫిడవిట్ ఇచ్చిండట. ఇది ఒక వార్త. ప్రజారోగ్యంతో చెడుగుడు, వైద్య రంగ సంస్కరణల నిర్వీర్యమైన లక్ష్యంగా సర్కారు అడుగులు. ఆసుపత్రులకు అత్యవసర మందుల కేంద్రీకృత సరఫరా రద్దు. స్థానికంగా మందులు కొనుగోలు చేసే పాత విధానం పునరుద్ధరణ. ఉన్న ఫలంగా రద్దు. ఆసుపత్రుల్లో గందరగోళ పరిస్థితులు. మందుల సరఫరా నిలిచిపోయి రోగులకు వైద్య సేవలపై ప్రభావం. ప్రజారోగ్యం పైన చెడుగుడు ఆడతారు ప్రజారోగ్యంతో. ఇదివరకు సెంట్రలైజ్డ్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది, దాన్ని లేదు సెంట్రలైజ్డ్ అవసరం లేదు, దాన్ని రద్దు చేస్తున్నాం, ఎవడు ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళు కొనుక్కోండి అంటారు. వాళ్ళు కొంటరా? స్థానికంగా ఉన్న ఆసుపత్రులలో కొనరు, కొన్నట్టు బిల్లులు పెడతారు, దోసుకుంటారు. అల్టిమేట్గా రోగులు ఇబ్బంది పడతారు, ప్రజలు. అదే సెంట్రలైజ్డ్ అయితే అక్కడ నుంచి వస్తూ ఉంటాయి, సప్లై వస్తుంది, ఆ సప్లైని బట్టి పబ్లిక్కి మెడిసిన్స్ ఇస్తారు. ఇవాళ ఏం చేస్తారు, ఏ రీజన్కి ఆ రీజన్, ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతాల్లో కొనుక్కొని మీరే పేషెంట్లకి ఏంటంటే కొన్నట్టు రికార్డులలో చూపిస్తారు, ఆడ పేషెంట్కి సరఫరా చేయరు. ఎవరిని అడగాలి ఇప్పుడు? ఎవరిని ప్రజలు అడగాలి, ప్రశ్నించాలి అంటే ఏం లేదు. ఇదంతా ఏంది ఒక ఎత్తు. మళ్ళీ అందులో కూడా మెడికల్ కొనే దాంట్లోనో ఏజెన్సీలో ఇంకోటో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉంటారు. వాడు బిల్లులలో కాగితాలలో చూపిస్తారు, కొన్నట్టు పంచినట్టు ఈడ పంచరు. ప్రజల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం ఇది కూడా జరుగుతుంది. దీంతో పాటు ఇది అత్యవసరమైన కార్యక్రమం, దీనిపైన రివ్యూ లేదు. 108 సిబ్బంది కూడా ఈ నెల 25 నుంచి సమ్మె చేస్తామని పిలిపించారు, వాళ్ళ గురించి చర్చలు లేవు. అది కూడా అత్యంత అవసరం. 768 అంబులెన్సులకు సంబంధించిన సేవలను నిలిపే అవకాశం ఉంది. వాళ్ళు గందరగోళంలో ఉండరు.
వాళ్ళ గందరగోళాన్ని, వాళ్ళకున్న సందేహాన్ని తీర్చి వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వకపోతే అది కూడా అత్యవసరమైంది. చంద్రబాబు నిర్ణయాలే పోలవరానికి శాపం, తీవ్ర జాప్యానికి ప్రస్తుత పరిస్థితికి చంద్రబాబే బాధ్యుడు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం, నీటి ప్రవాహం ఎందుకు మళ్లించలేదు? పోలవరం ప్రాజెక్టుపై శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని, గత ప్రభుత్వంతో పాటు నాటి వైఎస్ఆర్ ప్రభుత్వంపై నిందలు వేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని, తామే కడతామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసిన కమిషన్ల కోసం చంద్రబాబు ఆ ప్రాజెక్టు తీసుకొని సర్వనాశనం చేశారని ఆక్షేపించారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన 1941లోనే వచ్చిందని, అంజయ్య హామీలో 1981లో శంకుస్థాపన చేసి వదిలేశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి వెన్నెముకంటని చంద్రబాబు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పునాది వేసి పనులు చేసే వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు 1995లో మీరు సీఎం అయ్యారు, 2004 వరకు మీరు ఆ పదవిలో ఉండి కూడా ఎందుకు చేపట్టలేదు? ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పం మీకు లేదు, కనీసం ఆ ఆలోచన కూడా మీకు లేదు. వైఎస్ఆర్ 2004లో పనులు మొదలుపెట్టి 4000 కోట్లు ఖర్చు పెట్టి కుడి ఎడమ కాలువలు తవ్వించారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు వైఎస్ మరణించారు. ఆ తర్వాత ప్రాజెక్టుని ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రశ్నించారు, పోలవరం అనేది ఆగటానికి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కారణమని. అసలు పోలవరం అనేది 1945లో శంకుస్థాపన చేస్తే, రాజశేఖర రెడ్డి 2004లో గెలిచిన తర్వాత 4000 కోట్లు ఖర్చు పెట్టి కుడి ఎడమ కాలువలు దోయించిండని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. అది కనపడుతుంది మనకి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, రాష్ట్రం చీలిపోయింది 2014లో. రాష్ట్రం చీలిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా చెప్పింది, ఇటు తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్కి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తాం, ఆ జాతీయ ప్రాజెక్టును నిర్మించి మీకు అప్పచెబుతాం, ఒక్క పైసా ఖర్చు లేకుండా అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాంట్లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినాం కాబట్టి మేమే నిర్మించి మీకు ఇస్తాం, ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎగ్జిక్యూషన్ చూస్తే చాలు అని చెప్పారు 2014లో ఆ చట్టం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు, లేదు జాతీయ ప్రాజెక్టు నాకు అవసరం లేదు, నేనే నిర్మించుకుంటా, నాకు అవకాశం ఇవ్వండి అని 2 ఏళ్ళు పోరాటం చేసిండు. 2014 నుంచి 16 వరకు 2 ఏళ్ళు టైం వేస్ట్ అయింది. ఇక 16 నుంచి 3 ఏళ్ళు టైం ఉంది, 19 వరకు. ఈ 3 ఏళ్లలో ఒక డయాఫ్రమ్ వాల్ కట్టిండి, అది కొట్టపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కట్టింది, వాళ్ళు ఒక్క రూపాయి లేకుండా జాతీయ ప్రాజెక్టుగా ట్రీట్ చేసి కడతామన్నప్పుడు నిర్మించే అవకాశం ఇవ్వాలి కదా. ఎందుకు దానికోసం పోరాటం చేశారు? 2 ఏళ్ళు 2 సంవత్సరాలు పోరాటం చేసిండు. జాతీయ ప్రాజెక్టు వద్దు, మాకు వద్దు అని లెటర్ల మీద లెటర్లు రాసి దాన్ని కాస్త తీసేపించిండు. దానివలన ఇలా ఈ గతి పట్టింది, జీవోత్సవంలాగా మారే పరిస్థితికి వచ్చిందంటే ఇగో ఆ ఒక్క నిర్ణయమే చారిత్రాత్మకమైన హిస్టారికల్ మిస్టేక్. అదే కేంద్ర ప్రభుత్వం పైనే భారం వేసి కేంద్ర ప్రభుత్వం కోర్టులో బంతిని నెట్టుంటే ఇలా పోలవరం విషయంలో ఒక రకంగా ఉండేది. ఎందుకు మీరు 2014 నుంచి 16 వరకు ఉద్యమం చేశారు దానిపైన, పేపర్లతోని, కాగితాలు, లెటర్లతోని? అంటే ఆ ఉద్యమం వెనక ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్టర్లను బాగు చేయాలి, ఆ కాంట్రాక్టర్లు బాగా అయితే వీళ్ళు బాగా అవుతారు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. కాంట్రాక్టర్ల కోసం తను అనుకున్న కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇప్పేయటం కోసం ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని ఆయన అనుకున్న వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇప్పించి దాని నుంచి లబ్ధి పొందే కార్యక్రమం చేసిండు. ఆ లబ్ధి కోసం తప్ప పోలవరాన్ని జీవనాడి చేయడానికి కాదు అని చెప్పి ఇలా వైఎస్ఆర్ చెబుతుంది. అది హిస్టారికల్ మిస్టేక్. అసలు మీ నిర్ణయాల వల్లనే పోలవరానికి శాపం అయిందని అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి. వైఎస్ జగన్కు విధుశేఖర భారతి స్వామీజీ ఆశీస్సులట. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని శ్రీ శృంగేరి శారదాపీఠంలో జగద్గురు శ్రీ విధుశేఖర భారతి స్వామీజీని మంగళవారం మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. పీఠంలోని ధార్మిక భవనంలో స్వామీజీ ఆశీర్వచనం తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయయాత్రలో భాగంగా స్వామీజీ దక్షిణాదిలోని 3 రాష్ట్రాల్లో 40 రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా 18, 19 తేదీలో విజయవాడలోని శివరామకృష్ణ క్షేత్రంలో బస చేసిన ఆయన్ను వైఎస్ జగన్ కలిశారు. ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్జే భరత్, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా పాల్గొన్నారట. శృంగేరి శారదాపీఠం జగద్గురు ఆయన స్వామీజీతోనే ఆశీర్వచనాలు తీసుకుంటారట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గాల్లో దీపంలో మహిళల భద్రత, ఇప్పటికైనా దిశ యాప్ను పునరుద్ధరించాలి. ఎమ్మెల్సీ
వరుదు కళ్యాణి చెప్తున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లల భద్రత గాల్లో దీపంలా మారిందని, బయటకు వెళ్లాలంటేనే భయపడే దుస్థితి నెలకొందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి ధ్వజమెత్తారు. రాష్ట్ర హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖ నగరంలో ఓ మహిళ లా స్టూడెంట్ పై నలుగురు యువకులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడడం బాధాకరమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సీఎం చంద్రబాబు ఆడబిడ్డల రక్షణ గాలికి వదిలేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థను కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు 49 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని అసెంబ్లీలో హోంమంత్రి చెప్పడం చూస్తే పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థమవుతుంది. వరుదు కళ్యాణి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కూడా. ఆమె స్పష్టంగా చెబుతున్నారు గాలిలో దీపాల మహిళల భద్రతని. వాస్తవం కూడా అనిపిస్తుంది. హోంమంత్రి గారు శాసన మండలిలో సభ్యులు ప్రశ్నిస్తే మేము చాలా పటిష్టంగా లా అండ్ ఆర్డర్ని పాటిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లికి కూడా భద్రత కల్పిస్తాం, వాళ్ళకు కూడా భరోసా ఇస్తాం అంటుంది. జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లికో, పవన్ కళ్యాణ్ కూతుర్లకో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకో, అనిత గారి కుటుంబ సభ్యులకో భరోసా ఇవ్వటానికి కాదు మిమ్మల్ని మంత్రిగా చేసింది, లేదా మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు భరోసా ఇవ్వాలి. 5 కోట్ల మంది ప్రజల్లో ఉన్న కుటుంబాలకి, మహిళలకి, అమ్మాయిలకి, విద్యార్థులకి భరోసా ఇవ్వాలి. మీరు ఆ భరోసా కాకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారు సభలలో. నిన్ననే మాట్లాడారు. మీ కుటుంబాలకే రాజకీయ నాయకుల కుటుంబాలకు భద్రత ఇచ్చుకోవడానికి కాదు, ఇచ్చుకోండి. రాజకీయ నాయకుల కుటుంబాలు కూడా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక భాగమే. కానీ మీరేం చెప్తున్నారు, మేము ఓన్లీ రాజకీయ నాయకుల కుటుంబాల సభ్యులకే భరోసా ఇస్తామని చెప్పారు నిన్న. అందుకే ఇవాళ నిన్న విశాఖపట్నంలో మళ్ళీ ఒక గ్యాంగ్ రేపు జరిగింది. మీ కూతవేడి దూరంలో, మీ కాన్స్టిట్యున్సీ కూతవేడి దూరంలో ఉంది, మీరు నివసించే ఇంటికి కూతవేడి దూరంలో ఉన్న దగ్గర కూడా ఒక లా విద్యార్థిని లా చదువుతున్న స్టూడెంట్ పైన వాడు లవ్ పేరుతోని ఫ్రెండు మాయ చేసి తీసుకుపోయి శారీరకంగా వాడుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తోను కూడా గ్యాంగ్ రేప్ చేపించి వీడియోలు తీశారట. ఎంత దురదృష్టకరమైన ఘటన. ఎక్కడున్నాం మనం? వీడియోలు తీపిచ్చి వీళ్ళు సెక్సువల్గా హెరాస్ చేసేటప్పుడు వీడియోలు తీపిచ్చి ఆ వీడియోలను బయటపడతాం, మళ్ళీ నువ్వు మేము చెప్పిన దగ్గరకు వస్తావా, మాకు సుఖాన్ని ఇస్తావా లేదా అని వేధింపులు. ఒకడు కాదు, నలుగురు. మరి అనిత గారు మేము అందరికీ కాదు, జగన్మోహన్ రెడ్డి భార్యకి, జగన్మోహన్ రెడ్డి కూతురు, మన జగన్మోహన్ రెడ్డి చెల్లికి, తల్లికి కూడా మేము భరోసా ఇస్తాం అంటున్నాం. మరి భరోసా ఏళ్ళకి ఎవరు ఇవ్వాలా? ఇట్లాంటి గ్యాంగ్ రేపు బాధితులకు ఎవరు భరోసా ఇస్తారు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎడిపోతుంది, మీ పోలీస్ వ్యవస్థ పనితీరు ఎట్లుంది, లా అండ్ ఆర్డర్ పనితీరు ఎట్లుంది అనే దానికి ఇది. మీరు నిన్న అసెంబ్లీలో ఆడ వెటకారంగా మాట్లాడుతున్నారు, ఇక్కడ గ్యాంగ్ రేపులు జరుగుతూనే ఉన్నాయి. స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి పోలీసులకి. మీరు దేనిపైన ఇస్తున్నారో ఆదేశాలు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరెవరిని బట్ట రావాలి, టార్గెట్లు పెడతారు. ఈవినింగ్ కాల్లో ఎంతమందిని అరెస్ట్ చేయాలి, ఎంతమంది లోపటేయాలి, ఎంతమందికి 3rd డిగ్రీ పెట్టాలి, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంతమందిని అరెస్ట్ చేయాలి, వీటికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇగో ఇట్లాంటి గ్యాంగ్ రేపులు అత్యాచారాలు చేసిన వ్యక్తుల్ని పట్టుకొచ్చి లోపటేయండి, వాళ్ళపైన 3rd డిగ్రీ పెట్టండి, వాళ్ళ కథ ఏంది అని రివ్యూ చేయాలి. అప్డేట్ తీసుకోవట్లేదు, దీని గురించి తీసుకోవట్లేదు. మీరు సోషల్ మీడియా యాక్టివిస్టులు సాయంత్రం 5 గంటలకల్లా ఎంతమంది మూసారు, వాళ్ళ వివరాలు ఇవ్వండి, వాళ్ళని ఏ రకంగా వేధించారో వివరాలు ఇవ్వండి, ఈ అడుగుతున్నారు. అందుకే ఇగో వీళ్ళు రెచ్చిపోతున్నారు. గ్యాంగ్ రేపు. ఇది పరిస్థితి. రాష్ట్రంలో గాలిలో దీపాలకనే మహిళల పరిస్థితి, మహిళల భద్రత ఉంది. వాస్తవం ఇది ఒక వార్త. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. పెట్టుబడుల వరదట, ఉద్యోగాల జాతరట, మారుతున్న ఏపీ దిశ దశ. ఎస్ఐపిబి తొలి సమావేశంలో 85,000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్, 34,000 ఉద్యోగాలు కల్పించే 10 భారీ పరిశ్రమలకు అనుమతులతో పాటు భూములు కేటాయింపు. సత్ఫలితాలు ఇస్తున్న చంద్రబాబు చాణిక్యం, 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా లోకేష్ దూకుడు. సత్ఫలితాలు ఇస్తున్నాయట చాణిక్యం. ఈ చాణిక్యం ఏ సత్ఫలితాలు ఇస్తుంది? ఇగో ఇచ్చిండు 34,000 ఉద్యోగాలు కల్పించే 10 పరిశ్రమలకు అనుమతులతో పాటు భూములు కేటాయింపట. ఎవరు భూములు? ఇగో ఈ ప్రజలే. మీరు ఏదైతే 34,000 ఉద్యోగాలు ఉండగా ఈ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు భూమి వల్ల వాళ్ళకి తాకట్టు పెట్ట, వాళ్ళకి ఇవ్వాలా, అమ్మాలా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా? అంటే భూమిని హ్యాండ్ ఓవర్ చేసి ఉద్యోగం తీసుకోవాలి. బంట్రోత్ ఉద్యోగం ఉడుగం చేయాలి వాడికి. మళ్ళీ
మన భూమి వాడికి ఇవ్వాలి, వాడి దగ్గర ఊడిగం చేయాలి. ఇక దానికి ముద్దు పేరు పెట్టుబడుల వరదట, ఉద్యోగాల జాతరట. పెట్టుబడుల వరద వచ్చిందంటే ఆ వరద వచ్చినోడు ఇంకా పెద్ద వరద కోసం వస్తాడు, ఉట్టికి రాడు. ఆ పెట్టుబడుల వరద వచ్చినోడికి మన భూమి ఎందుకు మరి? ప్రజల నోటికాడ భూమిని తెసిపోయి పెట్టుబడుల వరద పేరుతోని, జాతర పేరుతోని ఆడిచ్చి ఊడిగం చేపించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఏపీ దశ దిశ మారిందంటే ఏపీ దశ దిశ మారదు. మారేది ఎవరి దశ దిశ? ఎవడైతే పెట్టుబడుల పేరుతో వస్తుండో వాడి దశ దిశ మారింది. ఎందుకంటే వాడికి డబ్బులు వస్తాయి, బాగా లాభాలు వస్తాయి. మన భూములే తీసుకుంటాడు, మన నీళ్ళే వాడుకుంటాడు, మన మన సహజ వనరులే వాడుకొని వాడు వ్యాపారం చేస్తాడు మన పైన. మనకిచ్చేది ముష్టి 34,000 ఉద్యోగాలు, ఊడిగం చేసి ఉద్యోగాలు. ఇక దాన్ని వరద, జాతర, చాణక్యం, దూకుడు. ఈ దూకుడు, చాణక్యం ఎవడి కోసం? ఈ దూకుడు ఉపయోగపడే దూకుడు కావాలి కదా. ఇక మాట్లాడితే పెట్టుబడులు రావద్దా, ఉద్యోగాలు రావద్దా? ఎవడికి రావాలా పెట్టుబడులు? అంటే ప్రజల ఆస్తులను తీసుకొని పెట్టుబడులు పెట్టేది ఏంది వాడు? ప్రజల భూములు లాక్కొని పెట్టుబడులు పెట్టేది ల్యాండ్ పూలింగ్ అంట మళ్ళా. రైట్. ప్రేమికుడే బ్రోకర్ అట, స్నేహితులకు ప్రియురాలు అప్పగింత, విశాఖలో దారుణం, లా విద్యార్థినిపై గ్యాంగ్ రేపు. ఆగస్టులో ఘటన, ఆపై మళ్ళీ బెదిరింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. ప్రేమికుడే బ్రోకర్ అయిందట. అవుతురు మరి, ఎట్ట పడితే అట్లా అమ్మితే బ్రోకర్లు కాకపోతే ఏమవుతారు? ఆడపిల్లలు కూడా గమనించుకోవాలి. ఎవరిని పడితే వాడు ప్రేమికుడని వాడు ఎమ్మడబడిపోతే 20-25 ఏళ్ళు సాధిన తల్లిదండ్రులు కని పెంచి మీ కష్టాలు సుఖాలు చూసి మంచి చెడు చూసిన తర్వాత కనీసం అంటే కనీసం తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలి కదా. ఇగో నేను పలానోడిని ప్రేమిస్తానా, పోవచ్చా లేదా, వాటితో క్యారీ కావచ్చా లేదా అనే విషయాలు ఆ తెలివి నేర్చుకోవాలా. ట్రెండ్ మారుతుంది, సామాజిక పరిస్థితులు మారుతున్నాయి, గతంలో లెక్కలేదు, ప్రజల ఆలోచన విధానం మారుతుంది, స్వార్థం పెరిగింది. సోషల్ మీడియా ఎఫెక్ట్తో స్వార్థం విపరీతంగా పెరిగింది. ఎవడూ నిజమైన ప్రేమికుడు ఉండడు. మీరు గుడ్డిగా నమ్మి వాడి చేతులలో బలి అవుతున్నారు. ఎవడు ఉండడు నిజం. నిన్ను వాడుకోవటానికో వదిలేయటానికో చూస్తాడు తప్ప ఎవడు కూడా నీ పైన ఏదో ప్రేమ కురిపించేది భూమి మీద ఎవరని ఉంటారంటే తల్లి తండ్రి. తల్లి తండ్రి తప్ప మిగతా వాళ్ళు ఎవరు అంత ప్రేమ కురిపించరు. తల్లి తండ్రిని నమ్మినంత వేరే వాడిని నమ్మాల్సిన అవసరం లేదు. ఇగో నమ్మితే ఇగో బ్రోకర్లు ఉంటారు. ప్రేమికుడే బ్రోకర్ అట, ప్రియుడే బ్రోకర్ అట. బ్రోకర్లు కాకపోతే ఏం చేస్తారు? ఇది పరిస్థితి. విశాఖలో దారుణం జరిగింది. ప్రియుడే నయవంచకుడుగా మారాడు. ప్రియురాలిపై తన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ గ్యాంగ్ రేపుతో ఆమె కుంగిపోయింది. ఏకాంతంగా ఉన్న వీడియోలను చూపించి మళ్ళీ తమ కోరికను తీర్చాలని బెదిరించడంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయతనం చేసింది. గమనించిన తండ్రి అడ్డుకొని అసలు విషయం తెలుసుకున్నాడు. పోలీసులను ఆశ్రయించి తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జోన్ 2 ప్రాంతానికి చెందిన లా విద్యార్థిని తన సహా విద్యార్థితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరు శారీరకంగా ఒకటయ్యారు. ఈ క్రమంలో గత ఆగస్టులో దాబా గార్డెన్స్ వద్ద పిలిపించాడు. తన ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లి శారీరకంగా కలిశాడట. అదే సమయంలో అక్కడికి వచ్చిన అతని స్నేహితులు ముగ్గురు కూడా ఆమెను గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ప్రియుడే దగ్గరుండి స్నేహితులతో అత్యాచారం చేయించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో ఆమె అవమాన భారంతో కుంగిపోయింది. వీడియోలు బయట పెడతామని బెదిరించారట. మళ్ళా ఎవరు? దారుణ ఘటన తర్వాత కూడా ఆమెను ప్రియుడు బెదిరించడం ప్రారంభించాడు. తర్వాత అతని స్నేహితులు కూడా తమ వద్దకు రావాలని ఆమెను బెదిరించడం ప్రారంభించారు. లేదంటే ఆమెతో కలిసినప్పుడు తీసిన వీడియోలను బయట పెడతామని బెదిరించారు. ఈ వేధింపులకు తాళలేక ఇంట్లో ఫ్యాన్ కూరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిందట. గమనించిన తండ్రి కాపాడింది. అంటే కాపాడింది ఎవరేడా? కాపాడింది ఎవరు? కాల యముడైందుడు. కాల యముడైంది ప్రియుడు, కాపాడింది తండ్రి. కన్న తండ్రి పేగు బంధం అట్లుంటుంది. కన్న తల్లి తండ్రికి మించిన వాళ్ళు ఈ భూమి మీద ఉండరు. కాబట్టి అమ్మాయిలు స్పష్టంగా అవగాహన చేసుకోవాలా. ఈ సోషల్ మీడియా మోజులో పడి ఫోన్లు మాట్లాడి చాటింగ్లు చేసి, వాట్సాప్లు చాటింగ్లు, ఫేస్బుక్ చాటింగ్లు చేసి ట్రాప్ చేస్తారు. గమనించాలి. గమనించి జీవితాలను ఆగం చేసుకోవద్దు. జీవితం ఆగం అయిపోయింది. ఏముందిగా? నలుగురు రేప్ చేసి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి ఆగస్టు నుంచి వాడుకుంటున్నారట. నువ్వు వస్తావా మేము పిలిచిన దగ్గరికి, మాకు సుఖాన్ని ఇస్తావా, నీ వీడియోలను బయట పెట్టాలి అంటే నీ అంతటి నువ్వే పోయి వాళ్ళ చేతిలో బలిపశువు అయినవు. నీ అంతటి నువ్వే పోయి వాడితోని శారీరకంగా కలిసి సెక్సువల్ అట్రాక్షన్తోని వాడు వీడియోలు తీసుకునేటట్టు అవకాశం ఇచ్చి, వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో గ్యాంగ్ రేప్ చేయించి వాళ్ళు కూడా వీడియోలు తీసి అదే వీడియోలతో నిన్ను బ్లాక్మెయిల్ చేస్తారు. ఇగో ఇది ఇవాళ ఒక విశాఖపట్నంలో జరిగిన గ్యాంగ్ రేపుకు సంబంధించే కాదు. ప్రియుడు నమ్మి, ప్రేమ పేరుతో ప్రేమించే వాళ్ళని నమ్మి ఎవడన్నా ఉంటే ఉండొచ్చు, 1-6 మంచి, కానీ మేజర్ ఇష్యూస్ అయితే ఇవే ఉంటాయి. ప్రేమ పేరుతో వంచే తప్ప ప్రేమించేటోడు లేడు. స్వార్థం ఇది, శారీరక అట్రాక్షన్. కాబట్టి అమ్మాయిలు స్పష్టంగా గమనించాలి. నష్టపోయేది కష్టపడేది అమ్మాయిలే.
జీవితాలు నాశనం అయ్యేది అమ్మాయిలే, అబ్బాయిలకి ఏం కాదు. వాడు ఏముందో వాడుకుంటాడు, వదిలేస్తాడు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మనం చదువుకుంటున్నాం, సంస్కారం ఉంది కాబట్టి చదువుకునే వాళ్ళు సంస్కారంతోని లాజికల్ థింకింగ్ చేయాలి. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం, ఈ ప్రేమ ఎటుపోతుంది, ఈ ప్రేమ తల్లిదండ్రుల అనుమతి ఉందా, తల్లిదండ్రుల కంటే ఇది మించిందా, ఈ ఈ కంపారిజన్ చేసుకోవాలి. నన్ను కన్న తల్లిదండ్రులు 20, 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల కంటే ఎవరు నాకు ముఖ్యం కాదు కదా. వాళ్ళతోని షేర్ చేసుకుందాం, వాళ్ళు ఓకే అంటేనే నేను పోతా. ఈ భూమి పగిలిపోదు, భూమి బద్దలు కాదు. తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి కదా. నిన్ను ఈ భూమి మీదకి సృష్టించింది వాళ్ళే కదా. కానీ దురదృష్టవశాత్తు ఏం చేస్తానంటే అమ్మాయిలు సోషల్ మీడియా చాటింగ్లు అట్రాక్షన్లు పడి తల్లిదండ్రులు కాదని మాయమాటలు నమ్మిపోయి ఇట్లా మోసపోతాడు. ఇట్లా మోసపోయి ప్రాణాల మీద తీసుకొని ప్రాణాలు తీసుకొని మళ్ళా గోస ఎవరికి మిలుస్తారు, కన్న తల్లిదండ్రులకి. ఇప్పుడు ఆ తండ్రి ఎంత ఆవేదన ఉంటుంది పాపం, ఆత్మహత్య చేసుకుంటే ఆపిండట. అంత చెత్త వెధవ పని చేసినా కానీ ఆమెను హక్కును చేర్చుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించింది. అది తల్లి తండ్రి ప్రేమ అంటే. తీవ్రంగా స్పందించిన హోంమంత్రి ఆయనతో. ఎందుకు ఇక స్పందించి ఆగస్టు నుంచి వేధిస్తుంటే ఇవాళ నువ్వు స్పందిస్తే ఏంది, స్పందించకపోతుంది. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. పోలవరం గేమ్ చేంజర్ అట. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువే ఉండదు. వాస్తవమే, కానీ కాదు కదా. పోలవరం గేమ్ చేంజరే. ఆ గేమ్ చేంజర్కి డయాఫ్రామ్ వాల్ కట్టి కొట్టపోయేటట్టు కడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువు ఉండదు. వాస్తవమే, కానీ పూర్తయితే కదా. పూర్తయ్యే కమిట్మెంట్ మీకు ఉంటే 2014 నుంచి 16 వరకు జాతీయ ప్రాజెక్టు వద్దు, మాకు ఇయ్యాలని పోరాటం ఎందుకు చేస్తారు? కేంద్రం చేతిలోనే వదిలేస్తే ఇవాళ నిర్మించేవాళ్ళు కదా. పూర్తయ్యేది, కరువు ఉండకపోయేది, జీవనాడేది. మీరు కావాలనే కేంద్రం నిర్మించి ఇస్తాం మీకు ₹1 ఖర్చు లేకుండా అంటే నువ్వు లేని భారం మీద పెట్టుకొని మీ స్వార్థం కోసం, మీ ప్రయోజనాల కోసం ఇవాళ పోలవరం పూర్తయితే కరువు ఉండదు, పోలవరం గేమ్ చేంజరు, ఇవన్నీ కరెక్టే. కానీ ఆ గేమ్ చేంజ్ కాదు, అది పూర్తి కాదు. 2019-24 మధ్య జగన్ సర్కార్ విధ్వంసం చేసిందట. మరి మీరు 14-19 మధ్య మీరేం చేశారు? ఆయన విధ్వంసం చేసిండు అంటే కడితే విధ్వంసం చేసిండా? మొత్తం 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేస్తే బాంబులు పెట్టి విధ్వంసం చేసిండా జగన్మోహన్ రెడ్డి? ఏం విధ్వంసం చేసిండు? ప్రజలకు అర్థం కావట్లే పాపం అది. అరే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇస్తుంటే మనకి నీళ్ళు వచ్చి మనం పంటలు పండించుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి బాంబులు పెట్టి పేల్చిండా అన్నట్టు ఫీల్ ఆ వాతావరణంలో చెప్తుండు విధ్వంసం చేసిండు అని. విధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదు. విధ్వంసం చేసింది 2014 నుంచి 16 మధ్యలో మీరు ఏదైతే చారిత్రాత్మకమైన తప్పిద నిర్ణయం తీసుకున్నారో, హిస్టారికల్ మిస్టేక్ చేశారో, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న దాన్ని మీరు లేదు వద్దు అని చెప్పి బలవంతంగా మీ పైన పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం పైన, అది అసలైన విధ్వంసం. విధ్వంసానికి పునాది అక్కడ పడదు. అది ప్రజలకు తెలుసు. ఇవాళ దాన్ని తప్పుదావ పెట్టడానికి 19 నుంచి 24 మధ్యలో విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి అంటే ఏ బాంబులు పెట్టి విధ్వంసం చేయలే. నువ్వు గడితే ఆయన గోలవలే, నువ్వు గట్టింది గాలికే పోయింది, కొట్టపాయ. 4P విధానంలో సమీకరించే యోచన చేస్తాడు, అయిపోయాయి. అది కథ. 4P విధానం అట. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ ఇగో ఊరూరా హైవే రాష్ట్రంలో గ్రామీణ రోడ్లపై ప్రభుత్వం వినూత్న ఆలోచన అట. ఏముంది వినూత్న ఆలోచన? డబ్బులు నోకటం వాళ్ళ పైన. ఊరూరా హైవే అట. ఎవడు అడిగిండు ఊరూరా హైవే? ఎవడు అడగలే. జాతీయ రహదారుల తరాలో గ్రామీణ రోడ్ల అభివృద్ధి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారులు నిర్వహణ. అయిపోయా, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారులు నిర్వహణ. ఇక వాడు బాధుడే బాధుడు ఉంటుంది. నువ్వు రోడ్డు ఎక్కినవా కథమే, పన్ను కట్టాలి దానికి. అవుట్ సోర్సింగ్ ఎవరు ఉంటారు? మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. వాళ్ళకి పదవులలో ప్రాధాన్యతలోకి ఏడిస్తారు. భారీ వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు, ఆటో, బైకు, ట్రాక్టర్లకు ఎలాంటి టోలు ఉండదు. పైలట్ ప్రాజెక్టుగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రజాభిప్రాయం తెలుసుకున్నాకే అమలు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన. ఇక అభిప్రాయం ఉండదు, మన ఉండదు. మీ అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దుతారు. ఇప్పుడు ఫస్ట్ అట భారీ వాహనాలకే టోల్ ఫీజు ఉంటుందట, తర్వాత ఆటోలకి, బైకులకి తర్వాత పెడతారు. ఇక ఇప్పుడు లేదు, ఫస్టే పెట్టాడు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద స్టోర్లు ఓపెన్ చేస్తుంటారు టౌన్లలో, ఆఫర్లు పెడతారు. డీమార్ట్ లాంటి వీళ్ళు పెద్ద పెద్ద స్టోర్లు, షాపింగ్ కాంప్లెక్స్లు స్టార్టింగ్ బట్టల దుకాణాలు ఓపెన్ చేసేటప్పుడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు. అన్నాక ఏం చేస్తారు? అలవాటు చేస్తారు. అలవాటు చేశాక ఇక అన్నిటి మీద వేస్తారు. ఇక అదే కథ.
ఇగో జియో వాడు మనకి ఇచ్చిండు ఉచితం 1 ఇయర్ అని ఫస్ట్‌లో. తర్వాత ఏం చేస్తాడు బాదుడు బాతలే. ఇంక అట్లే ఇప్పుడేమో టోల్ గేట్ పెద్ద పెద్ద వాహనాలకు ఉంటదట, ఆటోలకి, బైకులకి ఉంటదట. ఒక 2, 3 ఏళ్ళ దాకా ఆటోలకి, బైకులకి ఏస్తారు. ఇక దాంట్లో ఏముంటది సందేహం? ఇది మొత్తానికి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల కోసం వాళ్ళని బాగు చేయటానికి ఈ కథ. ఈ హైవేలు ఊరూరు హైవేలు అదే కథ. వేరే ఏమి లేదు. పెట్టుబడుల ఓరు, ఉద్యోగాల జోరు. ఉద్యోగాల జోరు లేదు, పెట్టుబడుల ఓరు లేదు. 10 భారీ పరిశ్రమలకు అనుమతి, భూములు త్రిముఖ వ్యూహంతో ముందుకట. ల్యాండ్ పూలింగు, ఉపాధి కల్పన ఒప్పందం లేదా ప్యాకేజ్‌తో సమీకరణ. ఇది ల్యాండ్ పూలింగ్ అట, ఉపాధి కల్పన ఒప్పందం అట. ల్యాండ్ పూలింగు అంటే రైతుల దగ్గర ల్యాండ్ మొత్తం గుంజుకొని వాళ్ళకి ఒక బాండ్ ఇస్తారు. మీకు ఉద్యోగం ఇచ్చే ఖరారు మాదని. ఇక వాడి భూమిని గుంజుకొని వాడికి నువ్వు బాండ్ ఇచ్చేదేంది? దీనికి మళ్ళా ఊరూరు అయ్యేది ఉద్యోగాలు జోరట. ఏం ఉద్యోగం అది? ఊడిగమా? అరే వాని భూమిని తీసుకొని వానికే ఉద్యోగం ఇస్తే అది ఇచ్చినట్ట? జనవరిలో దావోస్కు సీఎం చంద్రబాబు. జనవరి 20 నుంచి 24 వరకు ప్రపంచ ఆర్థిక సదస్సు. ఏర్పాట్ల పరిశీలనకు తరలి వెళ్లిన అధికారులు 4 రోజులు ఒకే వేదికపై పారిశ్రామిక దిగ్గజాలు నూతన యుగారంభంపై ఫోకస్. ఇది మనం చెవులు చిల్లులు బయటట్టే నాలు అయిపోయా. దావోస్ పోయిండు మొత్తం మూటలు పట్టుకోతున్న మూటలు వచ్చేది లేదు, మనం తినేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే దావోస్ పోంది అన్నాడు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంది అన్నాడు, ప్రజలను బాగు చేసింది అన్నాడు. ప్రజలు ఎవడన్నా బాగుపడ్డా దావోస్కు పోయి ఇచ్చినప్పుడు? వేల కోట్లు తెచ్చిండు. అయిపోయి ఆంధ్రజ్యోతి ఈనాడు అయితే రాత్రి అయిపోయి దావోస్కు పోయిండు చంద్రబాబు నాయుడు గారు. అయిపోయింది ఇక ఏపీ ఇక అప్పులు 10,000 కోట్ల ఏదో 10 లక్షల కోట్లు అన్నారు. అన్ని అప్పులు అయిపోయినాయి. ఇక మనం మిగులు బడ్జెట్లోకి వచ్చినంత క్రియేట్ చేస్తారు సీను. ఆడ ఏముండదు, సినిమా ఏముండదు, హడావుడి తప్ప. దావోస్కు పోతున్నాడా జనవరి 20, 24 నుంచి మధ్యలో. ఇక ఆ 4 రోజులు దంచుతారు పేపర్లలో, టీవీలలో. అయిపోయాయి ఇక ఇది వచ్చింది, అది వచ్చింది, ఇక మనం బాగుపడ్డాం, మనం ఇంటింటికి కార్లు వచ్చినాయి, బంగళాలు వచ్చినాయి అన్నట్టు క్రియేట్ చేస్తారు. ఆడ ఏముండదు, సున్నా. 70,000 కోట్లతో బనకచెర్లకు గోదావరి నీరట. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడతాం. 70,000 కోట్లతోనట బనకచెర్లకు గోదావరి నీరు. ఎట్లా అంటే ప్రభుత్వం ప్రైవేటు అట, భాగస్వామ్యంలోనట. అయిపోయా ఆడ ప్రైవేట్ను చొప్పించడమే. పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం. జగన్ మూర్ఖత్వమే పోలవరానికి శాపం. 55,000 కోట్లతో 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేస్తాం. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో సీఎం చంద్రబాబు. జగన్ సీఎం కాగానే పోలవరం పనులు నిలిపేశారు, కాంట్రాక్టర్ను మార్చారు. పనులు ఆగడంతో ప్రాజెక్టు వ్యయం పెరిగింది, 1,000 కోట్ల నష్టం వాటిల్లింది. అది కరెక్ట్ కావచ్చో తప్పు కానీ మరి మీరు కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు ఇడిపోయింది. మరి వాళ్ళ కేంద్రం కట్టిస్తానంటే మీరెందుకు మీద వేసుకున్నారు? అసలు జగన్ ఇప్పుడు అదే మీరు 2014లో కేంద్రం కడతానన్నప్పుడు కట్టనిస్తే ఇవాళ జగన్ చంద్రబాబు నాయుడు పాత్ర ఉండకపోయేది కదా. ఒకళ్ళపైన మీరు ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే అవకాశం ఉండకపోయేది కదా. జగన్ వల్లనే ఆగిందని నువ్వు, నీ వల్లనే ఆగిందని జగన్ చెప్పుకునే పరిస్థితికి ఉండకపోవు కదా. ప్రజలకి ప్రాజెక్టు వచ్చేది కదా. మీ పట్టుదలలో పంతాల కోసం, మీ ప్రయోజనాల కోసం ఆ రోజు 2014 నుంచి 16 మధ్యలో ఉద్యమం చేసి కేంద్రం పైన మాకియండి అని నెత్తన పెట్టుకొని ఇలా జగన్మోహన్ రెడ్డి వల్లనే ఆగిందంటే జనాలు పిచ్చోళ్ళ. ఇది ఈనాడుకు సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.